ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఏ మనిషి జీవితంలో చూసినా సమస్యలే, ఏ కుటుంబంలో అడిగినా శ్రమలే ఎదురవుతూ ఉంటున్నాయి కదా. బాధ కలగని మనిషి లేడు, సమస్య రాని బ్రతుకు లేదు. ముఖ్యంగా దేవునిని అంగీకరించి చెడు జీవితాన్ని విడిచిపెట్టి యథార్థంగా నమ్మకంగా జీవించే వారికి ఎన్నో శ్రమలు వస్తాయండి, ఎన్నెన్నో కష్టం కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మనకు ఒకే ఒక నిరీక్షణ ఆ దేవుని యందే. దేవుడే నన్ను విడిపిస్తాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు, నా కుటుంబాన్ని నన్ను కాపాడతాడు అన్న నిరీక్షణ మనలో ఉంటుంది. కాబట్టే ఆ శ్రమలు మనల్ని ఎక్కువ కాలం ఏలవండి. ఈనాడు దేవునిని నమ్మిన వారికందరికీ ఇట్టి విశ్వాసం, నిరీక్షణ లేదు. కొందరిలోనే మనం చూడగలుగుతున్నాము. ప్రియులారా, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, నేను ఆపత్కాలంలో ఉన్నాను, వెంటనే నా బాధ దేవునికి చెప్పాలి, ఆయన సహాయాన్ని కోరుకోవాలి అని దేవునికి మొరపెట్టేవారు ఎంతమంది ఉన్నారండి. అంతా బాగా ఉన్నప్పుడు దేవునిని ఎంతో స్తుతిస్తారు, ప్రార్థిస్తూ ఉంటారు. కానీ కొంత బాధ కలిగినా, సమస్యలొచ్చినా, కష్టం వచ్చినా వెంటనే దేవునిపై అలిగేవారిగా, ఆయన కార్యాలను విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. ఆ కష్టాన్ని బట్టి ఎంతో ఏడుస్తూ ఉంటారు, భయపడతారు, పదే పదే ఆలోచిస్తూ దేవుడు నన్ను కూడా విడిచిపెట్టాడు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు కదా. ప్రియులారా, ఇలా చెయ్యడం చాలా తప్పు. దేవుడు ఇష్టపూర్వకంగా తన బిడ్డలకు బాధనైనను విచారమునైనను కలిగించడండి. తన్ను సేవించే బిడ్డలను ఎన్నడూ కష్టాల పాలు చెయ్యడు. ఇంకా నిన్ను విడిపిస్తాను, నిన్ను తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను, నీకు సహాయం చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను అంటాడే కానీ నిన్ను కష్టాల పాలు చేస్తాను, నిన్ను బాధకు గురి చేస్తాను అని ఎన్నడూ అనడండి మన దేవుడు. దేవుని నిందించి ప్రశ్నించే ఆలోచనను ఇప్పుడే మనం విడిచిపెడదాము. ప్రియులారా, ఆనాడు హన్నా దేవుని అంగీకరించింది, ఆయనకు నచ్చినట్లు జీవించింది. అయినప్పటికీ సంతానం లేని దానిగా ఉంది. ఎన్నో నిందలు, ఎంతో మంది అవమానకరంగా మాట్లాడేవారు. తన సవతి అయిన పెనిన్నా ఇష్టానుసారంగా సూటిపోటి మాటల చేత హన్నాని ఎంతగా విసిగించిందో కదా. హన్నా కష్టంలో ఉంది, కన్నీరు కారుస్తుంది. ఏ మనుషుడు తీర్చలేని బాధ అది, ఏ ఒక్కరూ తీర్చలేని కొరత హన్నాది. ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది ప్రశ్నించేవారేమో, బహుశా నీకింకా పిల్లలు పుట్టలేదా, నీలో ఏదో లోపం ఉంది, ఇంకెంతకాలం అని ప్రశ్నించేవారు ఎంతోమంది ఉండి ఉన్నారేమో కదా. ఇంతకాలం గడిచింది, ఇక పిల్లలు పుట్టరులే అన్నవారు కూడా ఉండే ఉంటారు. ప్రియులారా, హన్నా ఎంతో దుఃఖానికి గురైందండి. హన్నా వారి మధ్య నుండి వెళ్ళిపోయింది. తనకు ఆదరణ ఇచ్చే స్థలం, తనకు సహాయం చేసే మనిషి ఒక్కరే అని గ్రహించింది. ఆ మనిషి సర్వశక్తిగల దేవుడు. ఆ స్థలం దేవుని మందిరం. ఉపవాసంతో ప్రభు పాదాల వద్ద చేరి రోధించింది, కన్నీరు కార్చింది. ఆ దయగల దేవుడు హన్నా రోదనను విన్నాడు, శ్రేష్టమైన బహుమానాన్నిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ దినమందు మనల్ని ఆదరించేది, హక్కున చేర్చేది, సహాయం చేసేది ఆ దేవుడేనండి. మనకు సహాయం అందించేది ఒక్కరేనండి, వారే ప్రభువైన యేసుక్రీస్తు. తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, నిత్యం బాధకు గురిచేసేవాడు కాదు. తన బిడ్డల ఎడల జాలిగలవాడు. ప్రియులారా, శ్రమకు తట్టుకోలేక నీవు ఉన్న సమయంలో నువ్వు దేవునికి మొరపెడితే నీ ఆపదల నుండి నిన్ను విడిపిస్తాడు. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావు? ఆర్థికపరమైన ఇబ్బందులా, అప్పుల భారాలా, అనారోగ్య సమస్యలా, వివాహం కావడం లేదని బాధనా, పిల్లలు పుట్టడం లేదని దిగులా, ఉద్యోగం లేదనా, వ్యాపారంలో నష్టాలొచ్చాయనా,
నీ ఇంటి వారే నిన్ను బాధ పెడుతున్నారా? శత్రువులను బట్టి భయపడుతున్నావా? నిందించబడుతున్నావా? అపజయాలను ఎదుర్కొంటున్నావా? ఇలా నీ సమస్య ఏదైనా, నీ శ్రమ ఎలాంటిదైనా ఆ పరమ తండ్రి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యగానే, నువ్వు మెరుపెట్టిన వెంటనే నీ మనవిని, నీ మొరను వినడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, హన్నా గుర్తించింది దేవుని శక్తిని. దేవుడు మాత్రమే తన బాధను తీర్చగలుగుతాడని, దేవుడు మాత్రమే తన కొరతను తీర్చుతాడని హన్నా గుర్తెరిగిందండి. ఈనాడు మనము కూడా గుర్తించే వారిమిగా ఉండాలి. దేవుడే నా బాధను తొలగిస్తాడు, దేవుడే నా అక్కరను తీరుస్తాడు, దేవుడే నాకు సంపూర్ణ సహాయం చేస్తాడు అని దేవుని మీద ఆశ కలిగి ఆయనకు మొరపెట్టే వారిమిగా ఉండాలి. ప్రియులారా, ఈనాడు లోకం వైపు చూసిన, మనుషుల మీద ఆధారపడినా మనకు ఎలాంటి సహాయం దొరకదండి. కేవలం ఆకాశమును భూమిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే సమస్తము సాధ్యము. కాబట్టి సమస్తము సాధ్యం చేటుకు శక్తి కలిగిన దేవుని వైపు చూస్తే మనం సంపూర్ణ సంతోషం పొందుకోగలుగుతాము. ఆపత్కాలంలో, కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి, ఆ కొరత నుండి విడిపించుతాడు. అప్పుడు మనము ఆ దేవునిని మహిమపరచాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు, ఆపత్కాలంలో, శ్రమ దినమున ఉన్నప్పుడు మేము మొరపెట్టాలని, మీ వైపు చూడాలని, మీ యొద్ద నుండి సహాయం పొందాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, ఆనాడు హన్నా తన అక్కరను బట్టి మీ సన్నిధిలో చేరి దుఃఖంతో, కన్నీటితో మీకు మొరపెట్టింది దేవా. తన అక్కర తీర్చే వరకు కూడా మీ పాదాలను విడిచిపెట్టలేదు ప్రవ్వా. అట్టి విశ్వాసాన్ని, అట్టి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు మా జీవితంలో కూడా, మా కుటుంబంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అక్కరలు, ఇబ్బందులు దేవా. దయచేసి వీటన్నిటి విషయమై మేము కూడా మీ సన్నిధిలో సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి ప్రవ్వా. ఈ దినము నుండి మీ వైపు చూసే మనసును మాకు దయచేయండి. మీ యందు అంటు కట్టుకొని జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఎందరైతే బిడ్డలు కష్టకాలంలో ఉంటున్నారో, ఆపత్కాలంలో కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డలు మీ యొద్ద నుండి సమస్త బాధలకు విడుదల పొందుకొనుటకు మీరు సహాయం చేయండి దేవా. కృప చూపించండి. మీ యొద్దనే సంపూర్ణ విమోచన దొరుకుతుంది దేవా. మీ యొద్దనే సంపూర్ణ సహాయం మాకొస్తుంది దేవా. కాబట్టి ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చేయండి దేవా. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకొస్తున్నాము దేవా. దయతో నీ బిడ్డలమైన మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో తోడుగా ఉండండి. మా ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా, వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలను అపవాది బంధకాల నుండి, శత్రువుల శోధల నుండి రక్షించండి దేవా. హాని కలిగించే ఇబ్బందుల నుండి బిడ్డలను దూరపరచండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలందరి చుట్టూ
చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండండి దేవా. సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అప్పుల భారాల నుండి విడిపించండి దేవా. నీ బిడ్డలైన వారికి గొప్ప సంతోషం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి బిడ్డలు అప్పులలో చిక్కుకున్నారో అట్టి వాటి నుండి సంపూర్ణంగా మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ సంబంధం కోసం వెతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చక్కటి సంబంధం కుదిరి బిడ్డలకు ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చేయండి అయ్యా. వివాహ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరిని ఆశ్రయించకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, భార్యాభర్తల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలం వారికి దయచేయండి ప్రవ్వా. వారి సంతోషం సంపూర్ణం చెయ్యండి. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, అస్వస్థతతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో అలాగే ప్రవ్వా, ఈ సమయాన గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుతున్న ప్రియుల పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి శ్రమ, బాధ, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి పనులు చేసినా, ఏ ప్రయత్నం చేసినా మీరే వారికి అత్యధికమైన విజయమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
ఇతర చేతి కష్టాన్ని దీవించండి దేవా. బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం చెయ్యండి దేవా. అయ్యా, నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా మీరే వారిని అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా ఎంతోమంది బిడ్డలు రకరకాల సమస్యలతోటి, శ్రమలతోటి, నిందలు, అవమానాలను బట్టి ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి నింద, అవమానం నుండి, శ్రమ నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీరెవరికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా సహవాసాన్ని మీరు దీవించి అభివృద్ధి పరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.